క్రీస్తునందు దేవుని వారలారా ఉదయకాలపు వేళ శుభములు దీవెనలు తెలియచేస్తూ ఆనాడు దేవుడు ఇర్మియాకు ఇలాగున జ్ఞాపకం చేశాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియాకు జ్ఞాపకం చేయగా ఇర్మియా ప్రవక్త ఇలాగనంటున్నాడు. అందుకు ఇర్మియా, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆనాడు ఇర్మియా ప్రవక్త అలాగ జ్ఞాపకం చేశాడు. కానీ నేటి దినాలలో కూడా విశ్వాస సమూహము పరిచర్యకు వెళ్ళమనంటే ఎన్నో సాకులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగనే సంఘములో లేదా మరి ఎక్కడైనానో ఒక సింహాసనము, ఒక పదవి, ఒక పీఠం, ఒక గొప్పతనం ఇస్తానంటే మాత్రము ఆలస్యం లేకుండా పరిగెత్తుతారు. అందుకే ప్రియులారా, నేటి విశ్వాస సమూహానికి నాటి దేవుని ప్రజలకు చాలా వ్యత్యాసము ఉంది. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. దేవుడు నిన్ను ఏర్పరచబడిన వారిలో ఉండాలని ఆశిస్తూ దేవుడు మిమ్మలను దీవించుగాక.